పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 10 మంది సీనియర్ నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో రాష్ట్రంలో 2 ఏళ్ల కాలంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఏడాది కాలంలోనే 10 లక్షల ఉద్యోగాలను కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం పుత్తూరు రామరాజు గారి నాయకత్వం పుత్తూరు రామరాజు గారి నాయకత్వం పుత్తూరు రామరాజు గారి నాయకత్వం జోహార్ అన్న నందమూరి తారక రామారావు జోహార్ అన్న నందమూరి తారక రామారావు జోహార్ అన్న నందమూరి తారక రామారావు ఎస్సీసీఎల్ అధ్యక్షులు ముగ్గురిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బర్రి మురళి గారు, తెలుగు గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తాడివాడ రమేష్ గారు వారిని, అదేవిధంగా పెండ్ర శ్రీనివాస్ గారు వారిని, మౌలీ ఖాన్ మైనార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్రతిజ్ఞ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. విద్యార్థుల సంక్షేమమే నా ధ్యేయం. కుల, మత, ప్రాంత, దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యత. విలువలతో కూడిన రాజకీయాలకు అంకితం అవుతాను. పార్టీ సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈ రోజున అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా, ఈ రోజున ప్రమోషన్ పొంది, ఈ రోజున సన్మాన గ్రహీతగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆహ్వానం అందటం, శ్రీ పొత్తూరు రామరాజు గారి ఆధ్వర్యంలో ఆయన సన్మానం చేయడం, నారాయణ గారి ఆధ్వర్యంలో ఆయన మున్సిపల్ కౌన్సిలర్ గా 2000-2005 నుంచి ఈ రోజు వరకు ఈ కార్యాలయంలో 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలలో అనేకమైన మార్పులు తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఆ రోజున రామారావు గారు పార్టీ పెట్టి చైతన్య రథం మీద ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఆ రథం మీద తిరుగుతూ ఉంటే ప్రజలు నీరాజనాలు అందిస్తూ రోడ్ల మీద ఆయన సాయంకాలం 10 గంటలకు వస్తున్నారంటే రాత్రి 10 కాదు, మళ్ళీ ఉదయం 10 గంటలకైనా సరే ప్రజలు ఆ రోడ్డు మీద ఆయన ఎప్పుడు వస్తారని చెప్పని ఆతృతతోటి చూసినటువంటి ఎంత ఆయన మీద ప్రజల గుండెల్లో ఎంత ఆదరాభిమానం ఉందో మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఇవాళ కొంతమంది నాయకులు వస్తూ ఉంటే ఆ మీటింగ్ జరుగుతూ ఉంటే మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఒక నాయకుడి గురించి అతను ఎప్పుడు వస్తాడు 24 గంటలైనా సరే అన్ని తింటూ మానేసేసి అన్నీ మానేసి రోడ్ల మీద ఆయన గురించి వెయిట్ చేశారంటే రామారావు గారి యొక్క ఆయన ప్రజలకై ఆయన ఉన్న అభిమానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ రామారావు గారు స్థాపించిన పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ భుజాన్ని వేసుకుని ఆ పార్టీ ఆయన చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైము ఒక ఛాన్స్ అని చెప్పని
ఆ రోజున ఆయన అడిగితే ప్రజలు ఏదో చేస్తాడని చెప్పి ఒక ఛాన్స్ ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజల నెత్తిన రుద్దినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన అన్ని అప్పులు చేశాడు. అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రోడ్డు పోయలేదు, ఒక ఇండస్ట్రీ చేయలేదు, తేలేదు, ఒక అభివృద్ధి అనేది లేదు. ఈ డబ్బు ఏమైపోయిందో కూడా ఎవరికి తెలియదు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, లోకేష్ బాబు గారు ఇవాళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం గురించి రాత్రి పగల్లో కూడా కష్టపడుచు అనేకమైన ఇండస్ట్రీలు, ఇవాళ భారతదేశంలో ఇండస్ట్రీలు అత్యధికంగా వచ్చినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది వేళ మన ఆంధ్ర రాష్ట్రం. ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే మన ముఖ్యమంత్రి గారి మీద ముందు నమ్మకం కలగాలి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం పెట్టుబడి పెడితే భరోసా ఉంటుంది, అక్కడ ముఖ్యమంత్రి సమర్థుడు, మనం ఏదైనా పెడితే మన ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది అని నమ్మకం ఉంటేనే ఇక్కడ పెట్టుబడి పెడతారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఇవాళ సుమారుగా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఆ రోజున వాగ్దానం చేయడం జరిగింది. ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చే వాగ్దానాన్ని అమలు చేయడానికి ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ దగ్గర 10 లక్షల ఉద్యోగాలు అప్పుడే కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో రావడం జరిగింది. ఇవాళ అనేకమైన ఇండస్ట్రీలు ఇవాళ మేము పెడతాం, మాకు ఆంధ్ర రాష్ట్రంలో అవకాశం ఏంటని చెప్పని ఇవాళ చాలామంది ముందుకొచ్చి ఇవాళ అడుగుతూ ఉన్నారు. ఇవాళ గూగుల్ ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఇవాళ గూగుల్ లాంటి గొప్ప సంస్థ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం రావడం అంటే మనందరం చాలా కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే అలాంటి సంస్థలు వస్తే ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, అనేక రకాలుగా ఉపాధి జరుగుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇవాళ మన ముఖ్యమంత్రి గారి మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం మీద ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి అధికారంలో తెచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మనం పాదాభివందనాలు చేస్తూ, ముఖ్యంగా మన నర్సాపురంలో మనం షరీఫ్ గారి గురించి కూడా మనం 2 మాటలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పిన తీర్మానం పెట్టారు. ఆ తీర్మానంలో ఆ శాసనసభలో మంత్రులే కాదు అందరూ కూడా షరీఫ్ గారి పేరు తలుచుకునే వాళ్ళు లేరు. అది మనందరికీ కూడా గర్వకారణం. మన నర్సాపురం వ్యక్తిగా ఈ తెలుగుదేశం పార్టీలో నర్సాపురంలో ఒక ఫౌండర్గా ఆయన కష్టకాలంలో ఈ పార్టీకి వెన్నంటి నిలబడి ఆ రోజున శాసనసభలో ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు, వాళ్ళ శాసనసభ్యులు ఆ రాత్రి లైట్లు ఆఫ్ చేసేసి ఆ శాసనసభలో తీర్మానం పెట్టమని చెప్పని ఆయన మీద చేసిన ఒత్తిడి ఇంత అంతా కాదు. అది నాడు శాసనసభలో ఆ రోజున ప్రత్యక్షంగా చూసినటువంటి అచ్చెన్నాయుడు గారు కానీ, అనగాని సత్యప్రసాద్ గారు కానీ వాళ్ళందరూ కూడా నిన్న శాసనసభలో కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఇవాళ అంత ఒత్తిడి ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో, తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలని చెప్పే ఉద్దేశంతో షరీఫ్ గారు ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క ఇబ్బందులకు ఏ విధంగానూ కూడా గురి కాకుండా న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఇవాళ అమరావతి ఉందంటే షరీఫ్ గారి పేరు శాశ్వతంగా చిరస్థాయిగా ఉండిపోతుందని చెప్పని కోరుకుంటూ, అలాంటి వ్యక్తుల సమక్షంలో మనం పనిచేస్తున్నందుకు మనందరికీ కూడా గర్వకారణంగా భావిస్తూ, ఇప్పుడు ఇంకా మనం ముఖ్యంగా